ప్రజలాడండి బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా, నేను క్రొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 28:5 చూసుకుందామండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు. జీవితకాలం అంతా యెరూషలేములో దేవునితో మనము ఆయనతో సంచరించే రోజు రాబోతుంది. దేవుని రాకడ దినాలలో మనం ఉన్నామండి. మరి ఆయన రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉందామా? ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడంట దేవుడు మనల్ని? సియోనుల నుంచి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటున్నాడు. జీవితకాలం అంతయు మనం యెరూషలేము క్షేమము కలుగుట చూసేదము, మన కనులార చూసేదము. ఎవరు చూస్తారండి? ఆయన పిల్లలము మనమే చూస్తాము. ఆయనతో పాటు మనం ఉంటాం కాబట్టి మనము ఏకమై ఆ యెరూషలేము ప్రాకారములు అన్నీ చూస్తాం మనం. రేపు సియోనుకు పర్వతం మీద ఆయన తన పాదము మోపబోతున్నాడు. సియోనులో మనం ఆయన్ని కనులార చూస్తాము. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి ఉందామా? ఆయన రాకడ దినాలలో మనం ఉన్నామండి. సిద్ధపడండి. ఎత్తబడే గుంపులో ఉండులాగున కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో తండ్రి, సియోనులో నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడవు. అవును తండ్రి, నీ ఆశీర్వాదాలకు కూడా మేము యోగ్యులంగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచు. అవి పొందుకోవటానికి కూడా మమ్మల్ని సిద్ధపరచు. నాయన సహాయం చేయి నాయన. ఇటు ప్రార్థన మా జీవితంలో ఫలించటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.